నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం అంటే రాజకీయంగా చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో ఉన్న 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. ఊహించని మెజార్టీతో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడించారు, విజయ దుందుబి మోగించారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఒక 2 నెలలు మాత్రం తాడేపల్లిగూడెం రాజకీయాల్లో కూటమి నేతలు కలిసి మెలిసి ఉన్నట్టుగానే వ్యవహరించారు. ఆ తర్వాత మాత్రమే స్టార్ట్ అయింది కలహాల కాపురం తాడేపల్లిగూడెం కూటమిలో. మరి ఇటీవల 2 రోజుల క్రితం తాడేపల్లిగూడెం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆదిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఇదే సిఐ ఆదిప్రసాద్ పోస్టింగ్ విషయంలో తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు తీవ్రంగా విభేదించారు, వ్యతిరేకించారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు, పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆదిప్రసాద్ తాడేపల్లిగూడెం రాకూడదు, సిఐ ఆదిప్రసాద్ తాడేపల్లిగూడెం వస్తే మళ్లీ తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం ఇప్పటివరకు కొనసాగిన అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పేకాటో, కోడి పందాలు, క్రికెట్ బుకీస్, ఇవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా ఉంటూనే మళ్ళా పెచ్చిరిల్లిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యవహార శైలి ఆ విధంగా ఉంటుందనేది వలవల బాబ్జీ గారు వ్యతిరేకించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లెటర్ ఇచ్చారు. సిఐగా ఆదిప్రసాద్ కావాలని చెప్పి లెటర్ ఇచ్చారు. మా తర్వాత డెల్టా సంబంధించిన ఒక మంత్రి కూడా రికమెండ్ చేశారు. కొంతకాలం వలవల బాబ్జీ గారు బ్రేక్ వేయడం వల్ల కొద్ది రోజులు మాత్రం ఆగింది. ఇటీవల విజయవాడలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వలవల బాబ్జీ గారి మధ్య లింగమనేని ఎస్టేట్ లో జరిగిన రాజీ ఫార్ములాతో కొంత సర్దుబాటు ధోరణిలోకి వెళ్ళినట్టుగానే వలవల బాబ్జీ గారు కనిపించారు, కొంత మౌనం దాల్చారు. రాజీ ఫార్ములాని అదునుగా చూసుకున్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సిఐ ఆదిప్రసాద్ పోస్టింగ్ విషయంలో వెనక తగ్గలేదు, తగ్గేదిలే అన్నారు. పోస్టింగ్ అనుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ని తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పోస్టింగ్ తెప్పించుకోగలిగారు. ఆర్డర్స్ వచ్చాయి. తాడేపల్లిగూడెం టౌన్ సిఐ ఆదిప్రసాద్ జాయిన్ అయ్యారు. మరి ఏలూరు జిల్లాలో కొద్దిమంది బాగా పనిచేసే సర్కిల్ ఇన్స్పెక్టర్ అని జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి. మరి కొన్ని పేర్లలో మరి ఈ పేరు కూడా ఉందనేది ఒక సమాచారం. మరి ఏ మేరకు ఈ పేరు ఉంది, ఏ మేరకు సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ గా పేరుంది, జిల్లా పోలీస్ అధికారులకు ఉన్న రిపోర్ట్ ఏంటి, జిల్లా పోలీస్ అధికారులు ఏ విధంగా వీళ్ళ సమర్థతని గుర్తించగలిగారు. మరి ఏలూరులో సైతం కొన్ని అసాంఘిక అరాచక శక్తులకు సంబంధించి ఒక మీడియా ఛానల్ ఎక్స్క్లూజివ్ గా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి వీడియో ద్వారా ప్రపంచాన్ని తెలియపరిస్తే మరి ఇక్కడున్న పోలీస్ అధికారులకి మరి ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ మీద మంచి అభిప్రాయం, సదాభిప్రాయం, గుడ్ ఆఫీసర్ అని అభిప్రాయం ఏర్పడటం దేనికి సంకేతం? ఇది పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ గా ఆదిప్రసాద్ తాడేపల్లిగూడెం సిఐగా నియమించే విషయంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఇచ్చిన లేఖన ఆధారంగా పోలీస్ బాసులు కూడా సై అన్నారు, ఆదేశాలు ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు, జాయిన్ అయిపోయారు. ఈ జిల్లాలో ఉంటే ఇంకా అనేక రకాల విమర్శలు, రకరకాల ఆరోపణలు వినిపిస్తాయని పక్క జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో టౌన్ సిఐ అంటే భీమవరం జిల్లా పరిధిలోకి వస్తుంది, ఏలూరు జిల్లా సంబంధం ఉండదు. కాబట్టి పక్క జిల్లాకి వెళ్తే కొంత గప్చిప్గా హడావుడి లేకుండా రకరకాల విమర్శలు ఇవన్నీ కూడా ఆరోపణలు లేకుండా ఉండే అవకాశం ఉందని కూడా పోలీస్ బాసులు కొంత ఆలోచన చేశారని కూడా మనకున్న సమాచారం. ఇప్పుడు తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఆదిప్రసాద్ జాయిన్ అయిన తర్వాత రాజకీయంగా మళ్ళీ రగడ స్టార్ట్ అయినట్టే అనుకోవాలి. పేరుకు మాత్రమే విజయవాడలో రాజీ ఫార్ములా ఎవరికి వాళ్ళే రగిలిపోయే పరిస్థితి తాడేపల్లిగూడెం కూటమిలో కనిపిస్తుందని కూడా అక్కడ స్థానికంగా ఉన్న కేడర్ని బట్టి వారి యొక్క వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే తాడేపల్లిగూడెం సిఐగా అవసరం లేదని చెప్పి వ్యతిరేకించారో టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు, అదే సిఐ ఆదిప్రసాద్ తీసుకొచ్చి తాడేపల్లిగూడెంలో
జాయిన్ చేయించారు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. దీంతో మళ్ళీ కనపడని అంతర్గతంగా మరి కూటమి నాయకుల మధ్య అంటే టీడీపీ జనసేన మధ్య అగ్గి రాసుకున్నట్టుగానే కనిపిస్తుంది సిఏ ఆదిప్రసాద్ పోస్టింగ్ విషయంలో. మరి ఎమ్మెల్యే అనుచరగణానికి ఎమ్మెల్యే వర్గీయులందరూ కూడా ఆదిప్రసాద్ సీఏగా తాడేపల్లిగూడ రావడం వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యకలాపాలకు అనుగుణంగా ఎక్కడ కూడా పోలీసు నుండి ఇబ్బంది ఉండకుండా ఉండేలా ఆదిప్రసాద్ సీఏ అయితే అన్ని రకాలుగా సేఫ్ జోన్ లో ఉండొచ్చు. నెలవారీ మామూలులో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. ఎవరి మామూలు వాళ్ళే అన్న రీతిలో అసాంఘిక అరాచక కార్యక్రమాలకి ఎక్కడ కూడా అడ్డు ఉండదనేది ఈ సిఐ పోస్టింగ్ ఉంటే బాగుంటుందని కొంతమంది ఎవరైతే ఈ బుక్కీస్ ఉన్నారో, ఎవరైతే ఈ పేకాట రాయలు కోడిపందల రాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క అసాంఘిక కార్యక్రమాలు కొనసాగాలంటే వాళ్ళకి అనుకోకుండా పోలీస్ అక్కడ ఉద్యోగం బాధ్యత నిర్వర్తించాలి. మరి ఆ దిశగా ఎమ్మెల్యే పైన ఒత్తిడి తెచ్చారు, పోస్టింగ్ చేయించుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడలో కూటమిలో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిదే పై చేయిగా ఉంది. టీడీపీ ఇన్ఛార్జి పరిస్థితి పార్టీ అధిష్టానం ఏదో బోర్డు చైర్మన్ ఇచ్చినప్పుడు కూడా ఈ తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ఉన్న ఈ వర్గపోరు రాజకీయం టీడీపీ ఇన్ఛార్జి తన అనుచరులు కూడా రగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి టౌన్ సిఐ ఆదిప్రసాద్ జాయిన్ అవడంతో మళ్ళీ బొలిశెట్టి వర్సెస్ వలవల మధ్య కూడా కొంత రాజకీయ విభేదాలు స్పష్టంగా అంచనాలకు అందని విధంగా ఎవరికి వాళ్ళే అంతర్గతంగా రగిలిపోతున్నారు అనుచరగణం కూడా మనకు అందుతున్న సమాచారం. మరి సిఐ ఆదిప్రసాద్ పోస్టింగ్ విషయంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిది పై చేయింది. ఆయన అనుకున్న ఆఫీసర్ని తీసుకుని తాడేపల్లిగూడెం టౌన్ లో జాయిన్ చేయగలిగారు. వ్యతిరేకించిన కూటమి టీడీపీ ఇన్ఛార్జికి ఒక విధంగా ఎమ్మెల్యే ఏంటో చూపించారని ఒక హెచ్చరికలా కూడా టౌన్ సి ఆదిప్రసాద్ అదే వ్యక్తిని తీసుకొచ్చి ఏ వ్యక్తిని అయితే వ్యతిరేకించారో టీడీపీ ఇన్ఛార్జ్ అదే వ్యక్తిని తీసుకొచ్చి గూడూరులో ఆయన జాయిన్ చేయడం అంటే చూపిస్తాను తడాకా చూపించాను తడాకా అన్నట్టుగానే స్థానిక ఎమ్మెల్యే అనుచరగణం కూడా బాహాటంగానే జబ్బలు దొరుకుతున్నారని కూడా తెలుస్తుంది. మరి టీడీపీ కూటమి ఇన్ఛార్జి తాడేపల్లిగూడెం కొంత మౌనంగా ఉన్నారు, వేచి చూసే ద్వారంలో ఉన్నారు. ఎప్పుడో మళ్ళా బర్స్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. కొద్ది రోజుల పాటు నామినేట్ బోర్డు చైర్మన్ పదవి వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత మళ్ళీ తాడేపల్లిగూడెం రాజకీయం మీద టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు మళ్ళీ రాజకీయ పరంగా అనుసరించాల్సిన విధానాలపైన అనుచరగణం మళ్ళా రోడ్డెక్కి అసంతృప్తి ధోరణిని వినిపించే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనా తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం ఒక సీఏని తాడేపల్లిగూడెం టౌన్ లో జాయిన్ చేసే విషయంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిది అంతిమ విజయంగా కనిపించింది. ఎమ్మెల్యేని కాదు అక్కడ ఎవరు ఏం చేయలేరు తాడేపల్లిగూడెం అని చెప్పి అనేది చూపించారు టౌన్ సి ఆదిప్రసాద్ పోస్టింగ్ విషయంలో. మరి ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఒకే ఒక్క కూటమి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే చెప్పిందే జరగాలి, ఎమ్మెల్యే చేసిందే జరగాలి, ఎమ్మెల్యే చెప్తే జరగాలి అనేది తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. కూటమిలో ఉన్న నాయకులు మౌనం దాల్చారు. ఎంతకాలం మౌనం దాల్స్తారో, ఎంతకాలం ఈ మౌనాన్ని భరిస్తూ వెళ్తారనేది అనుచరగణం కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో కొద్ది రోజుల్లోనే మళ్ళీ తాడేపల్లిగూడెం రాజకీయం కూటమిలో రచ్చ అవుతుందని కూడా కూటమిలో ఆ పార్టీకి సంబంధించిన అనుచరులు బహిరంగంగానే అక్కడక్కడ కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో కానీ మొత్తానికి తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిదే పై చేయిగా ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది చాలా క్లారిటీగానే ఒక సీఏ పోస్టింగ్ విషయంలో ప్రూవ్ చేశారు. ప్రస్తుతం కూటమిలో ఉన్న పెద్దలు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే విధానం తాడేపల్లిగూడెం భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే చెప్పింది జరిగిద్దని కూడా ఎమ్మెల్యే అనుచరగణం కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు ఏ విధంగా స్పందిస్తారో, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. మరి థ్యాంక్ యూ.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు